మనసును కదిలించే ఒక ఆసక్తికరమైన కథ ఇది. 30 ఏళ్ల యువతి ఒక 60 ఏళ్ల ముసలాయనను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఆమె ఆ నిర్ణయం వెనుక ఉన్న రహస్యమేమిటి? ప్రేమ, పెళ్లి, పవిత్రత అనే వాటికి ఏమాత్రం సంబంధం లేని ఆ బంధం చివరకు ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో దొరుకుతుంది. ఇది ఒక కల్పిత కథ కాదు, సమాజంలో మన చుట్టూ జరుగుతున్న సంఘటనల ఆధారంగా అల్లిన కథ ఇది. ఒక అమ్మాయి జీవితం అనుకోని మలుపులు తిరిగినప్పుడు, పరిస్థితులు చేజారిపోయినప్పుడు ఆమె ఎంత ధైర్యంగా నిలబడిందో ఈ కథ వివరిస్తుంది. అహంకారానికి, అధికారానికి, అన్యాయానికి ఎలా బుద్ధి చెప్పాలో తెలియజేసే ఒక శక్తివంతమైన కథనం. ఈ కథలో నిజంగా మంచివారు ఎవరు చెడ్డవారు, ఎవరు అమాయకులు, ఎవరు క్రూరమైన మనస్తత్వం ఉన్నవారు అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోనికి వెళ్ళాల్సిందే. ఈ కథ మీకు ఒక కొత్త ఆలోచనను ఇస్తుంది. జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యంతో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పుతుంది. ఇది కేవలం ఒక అమ్మాయి కథ కాదు, మన చుట్టూ ఉన్న ఎంతోమంది బలమైన మహిళల ప్రతిరూపం. ఈ కథ కీర్తిపురం అనే పల్లెటూరికి సంబంధించింది. ఆ ఊరిలో ప్రశాంత వాతావరణంలో సంధ్య అనే ఒక 30 ఏళ్ల అమ్మాయి ఇంట్లో కూర్చుని తన కొడుకు మౌర్యతో ఆడుకుంటోంది. మౌర్య 3 సంవత్సరాల పిల్లవాడు. అప్పుడప్పుడే ముద్దు మాటలు నేర్చుకుంటున్నాడు. మౌర్య నవ్వితే చాలు సంధ్య తన జీవితంలో ఉన్న కష్టాలన్నిటినీ మర్చిపోతుంది. కానీ ఆమె మనసులో ఒక లోతైన నొప్పి ఎప్పుడూ ఉంటుంది. ఆ నొప్పి తన భర్త కిరణ్ లేని లోటు. కిరణ్ చనిపోయి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. జీవితం ఇంత చిన్న వయసులోనే ఆమెను ఒక వితంతువును చేసింది. కిరణ్ చాలా మంచివాడు. అతను సంధ్యను, మౌర్యను చాలా ఇష్టంగా చూసుకునేవాడు. అతనితో ఉన్న జీవితం ఒక కలలా ఉండేది. కానీ ఆ కల సడన్గా ఆగిపోయింది. ఒక యాక్సిడెంట్లో కిరణ్ చనిపోయాడు. అప్పటి నుండి సంధ్య జీవితం ఒక చీకటి సముద్రంలో పడవలా మారిపోయింది. కిరణ్ చనిపోయిన కొన్ని రోజులకే బ్యాంక్ అధికారులు వచ్చి వాళ్ళ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. కిరణ్ ఏదో లోన్ తీసుకొని తిరిగి కట్టలేదని, అందుకే బ్యాంకు వాళ్ళు ఆ ఇంటిని తీసేసుకున్నారని చెప్పారు. నా భర్త ఏ తప్పు చేయలేదు, ఇది ఏదో మోసం అని సంధ్య గుండెలు బాదుకొని చెప్పినా ఎవ్వరూ వినలేదు. ఆమె అత్తమామలు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఎంత అడిగినా బతిమిలాడినా బ్యాంకు వాళ్ళు కనికరించలేదు. ఆస్తి మొత్తం పోయింది. ఇప్పుడు సంధ్య కుటుంబం ఒక గుడిసెలో ఉంటుంది. ఒకప్పుడు చిన్నదైన సొంత ఇంట్లో సంతోషంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు అనాథల్లా గుడిసెలో జీవిస్తున్నారు. ఈ పరిస్థితి సంధ్య బాధను మరింత పెంచింది. తన భర్త మరణానికి కారణం తెలియక బాధపడటం ఒకవైపు, ఉన్న ఇంటిని కోల్పోయి గుడిసెలో ఉండటం మరోవైపు ఆమెను మరింత నిస్సహాయంగా మార్చింది. కానీ ఈ కష్టం కూడా ఆమెలో ప్రతీకార జ్వాలను మరింత పెంచింది. తన భర్త మరణానికి, తమ ఇంటిని కోల్పోవడానికి కారణం ఒక్కటే అని ఆమె బలంగా నమ్మింది. ఎందుకంటే కిరణ్ చనిపోయాక మాత్రమే ఈ కష్టం వచ్చింది. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని ఆమె మనసు బలంగా చెప్తోంది. ఈ గుడిసెలో జీవితం ఆమెను మరింత ధైర్యవంతురాలిగా మార్చింది. ఆమె తన అత్తమామలతో కలిసి ఒక చిన్న గుడిసెలో నివసించేది. వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత కూడా సంధ్యదే. తన కళ్ళల్లో ఎన్ని కన్నీళ్లు ఉన్నా వాటిని లోపలే దాచుకొని బయట నవ్వుతూ కనిపించేది. ఆ నవ్వు కేవలం తన కొడుకు కోసం, తన ఫ్యామిలీ కోసం మాత్రమే. కుటుంబాన్ని పోషించడానికి సంధ్య పొలం పనులకు వెళ్ళేది. ఆ ఊరిలో పెద్ద భూస్వామి ప్రతాప్. అతనికి 100 ఎకరాల పొలాలు, చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రతాప్ అంటే ఆ ఊరిలో అందరికీ భయం, కానీ గౌరవం మాత్రం కాదు. అతను చాలా క్రూరుడు, అహంకారి, ఎవరినీ పట్టించుకోడు. అతని వయసు 60 ఏళ్లు దాటింది. కానీ తన డబ్బు, అధికారం ముందు ఎవ్వరూ మాట్లాడలేరు. సంధ్య లాంటి చాలా మంది కూలీలు అతని పొలంలో పనిచేసేవాళ్ళు. ఒకరోజు ప్రతాప్ సంధ్యను చూశాడు. ఆమె సౌందర్యం, ఆమె కష్టపడే స్వభావం, ఆమె కళ్ళల్లో ఉన్న ఆ అమాయకత్వం అతన్ని ఆకర్షించాయి. అతని మైండ్లో ఒక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయిని నా భార్యగా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. అతని వయసును, సంధ్య పరిస్థితిని అతను పట్టించుకోలేదు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రతాప్ నేరుగా సంధ్య ఇంటికి వచ్చాడు. తన అత్తమామల దగ్గరకు వెళ్ళి
మీ కోడలు సంధ్యను నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఆమెను మహారాణిలాగా చూసుకుంటాను. మీ కొడుకు లేని లోటు నేను తీరుస్తాను. మీరందరూ నా ఇంట్లో రాజుల్లా బ్రతుకుతారు అని చెప్పాడు. అత్తమామలు మొదట చాలా షాక్ అయ్యారు. లేదు, ఇది తప్పు. మా కోడలికి పెళ్లి సంబంధం మేము ఎలా మాట్లాడతాం అన్నారు. కానీ ప్రతాప్ చాలా తెలివిగా మాట్లాడాడు. అతను తన జేబులో నుంచి కట్టల కొద్దీ నోట్లు తీసి వారి ముందు పెట్టాడు. ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బు మీ జీవితంలో అన్ని కష్టాలను తీరుస్తుంది. మీ మనవడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నేను ఈ ఊరిలోనే పెద్ద ధనవంతుణ్ణి. నా ఇంట్లో ఆమెకు ఏ లోటు ఉండదు. మీరందరూ హ్యాపీగా ఉండవచ్చు అని చాలా నమ్మకంగా చెప్పాడు. పేదరికం వాళ్లను బలహీనపరిచింది. ఆ డబ్బును చూసి వారి కళ్ళు మెరిశాయి. వాళ్ళ మనసులో ఒకటే ఆలోచన, మా మనవడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా కోడలు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ ఆలోచనతో వాళ్ళు ఆ సంబంధానికి ఒప్పుకున్నారు. డబ్బు మనిషి మనసును ఎంత సులభంగా మార్చేస్తుందో అని సంధ్యకు ఆ తర్వాత తెలిసింది. సంధ్యకు ఈ విషయం తెలిసినప్పుడు ఆమె గుండె బద్దలైపోయింది. నేను ఒక ముసలివాడిని ఎలా పెళ్లి చేసుకోగలను? నా భర్తను మర్చిపోలేకపోతున్నాను. నా కొడుకు మౌర్య ఫ్యూచర్ కోసం నన్ను ఇలా నాశనం చేయకండి అని ఏడ్చింది. కానీ అత్తమామలు వినలేదు. మేము నీ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రతాప్ పెద్ద ధనవంతుడు. నీకు ఏ కష్టం ఉండదు. ఒంటరిగా ఎన్ని కష్టాలు పడతావు అని సలహా ఇచ్చారు. ఆమె ఎంత ఏడ్చినా వాళ్ళ మనసు కరగలేదు. తన కొడుకు మౌర్య ఫ్యూచర్ కోసం గుండెల్లో బాధతో సంధ్య ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఆమె తన జీవితాన్ని తన కొడుకు కోసం త్యాగం చేయాలని డిసైడ్ అయ్యింది. పెళ్లి చాలా సింపుల్గా జరిగింది. సంధ్య ప్రతాప్ భార్యగా అతని పెద్ద బంగ్లాలోనికి అడుగుపెట్టింది. ఆ ఇల్లు బయట నుంచి చూస్తే ఒక మహల్లా ఉంది. కానీ సంధ్యకు మాత్రం అది ఒక జైల్లా అనిపించింది. ప్రతాప్ ఆమెను ఒక భార్యలా కాకుండా ఒక వస్తువులా చూసేవాడు. అతని ప్రవర్తన ఆమెకు రోజు రోజుకు భయం, అసహ్యం పెంచింది. ఆ పెద్ద బంగ్లాలో ఆమెకు ఏ ఫ్రీడమ్ లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆమెను చూస్తూనే ఉండేవారు. ఆ ఇంటిలో ఏదో సీక్రెట్ ఉందని ఆమెకు అనిపించసాగింది. ఒకరోజు ప్రతాప్ ఏదో పని మీద బయట ఊరు వెళ్ళాడు. ఆ సమయంలో సంధ్య ఇల్లు క్లీన్ చేస్తూ ఉండగా ప్రతాప్ గదిలోని ఒక పాత పెట్టెలో ఒక డైరీ కనిపించింది. అది చాలా పాతగా డస్ట్ పట్టి ఉంది. ఎందుకు ఆమె మనసులో ఒక క్యూరియాసిటీ పుట్టింది. ఆ డైరీని చూడాలనిపించింది. చుట్టూ ఎవరూ లేరని చూసుకొని ఆ డైరీని ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది. మొదటి కొన్ని పేజీలు సాధారణ విషయాలు ఉన్నాయి. కానీ ముందుకు వెళ్ళే కొద్దీ ఆమె చేతులు వణకటం మొదలుపెట్టాయి. కళ్ళు పెద్దగా అయ్యాయి. ఆ డైరీలో ప్రతాప్ తన క్రూరమైన నేరాలన్నీ రాసుకున్నాడు. అతనికి అంతకు ముందే 3 భార్యలు ఉన్నారని, వాళ్ళ ఆస్తి కోసం తానే వాళ్లను చంపేశానని అందులో రాసి ఉంది. సంధ్య భయంతో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పేజీలను వెనక్కి తిప్పింది. ఆ డైరీలోని చివరి పేజీ చదివాక సంధ్యకు కాళ్ల కింద భూమి కంపించినట్లు అనిపించింది. ఆ పేజీలో ఆమె భర్త కిరణ్ను కూడా ప్రతాప్ చంపాడని క్లియర్గా రాసి ఉంది. సంధ్య అందం నాకు నచ్చింది. ఆమెను పొందడానికి కిరణ్ నాకు అడ్డు వచ్చాడు. అందుకే వాడిని యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా క్రియేట్ చేసి చంపేశాను అని ప్రతాప్ ఆ డైరీలో ఒప్పుకున్నాడు. ఈ నిజం తెలిసాక సంధ్య గుండె పగిలింది. తన భర్త మరణానికి కారణం ఒక యాక్సిడెంట్ కాదు, అది ఒక హత్య అని తెలిసింది. ఆ దుఃఖం నుండి ఒక ప్రతీకార జ్వాల పుట్టింది. తన భర్తను చంపిన వాడితోనే తాను ఉంటున్నాననే ఆలోచన ఆమెను దహించి వేసింది. ఎలాగైనా ప్రతాప్కు శిక్ష పడేలాగా చేయాలని, తన భర్త ఆత్మకు శాంతి కలిగించాలని ఆ తక్షణమే డిసైడ్ అయ్యింది. ఆమెలోని అమాయకత్వం, భయం పోయి ధైర్యం, పట్టుదల వచ్చాయి. ప్రతాప్ చాలా పవర్ఫుల్ మనిషి. అతన్ని ఎదుర్కోవటం అంత సులభం కాదు. అందుకే సంధ్య తెలివిగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. ఆమెకు ఆ ఊరిలో రానమ్మ అనే ఒక పెద్ద ఆవిడ తెలుసు. ఆమె చాలా తెలివైనది, సహాయం చేసే గుణం ఉన్న మనిషి. సంధ్య తన కొడుకును తీసుకొని రహస్యంగా రానమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ డైరీని చూపించింది. అంతా విన్న రానమ్మ సంధ్య ధైర్యాన్ని మెచ్చుకుని ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. రానమ్మకు తెలిసిన ఒక యువ న్యాయవాది వినయ్. అతను చాలా నిజాయితీపరుడు, అన్యాయాన్ని ఎదిరించేవాడు. సంధ్య కథ విని ఆమెకు న్యాయం చేయడానికి అతను కూడా ఒప్పుకున్నాడు. ముగ్గురూ కలిసి ప్రతాప్ను చట్టానికి పట్టించడానికి ఒక పక్కా ప్లాన్ వేశారు.
ప్రతాప్ను రెచ్చగొట్టి అతని నోటితోనే నేరాన్ని ఒప్పుకునేలాగా చేయాలని, ఆ సంభాషణను రికార్డ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్లాన్ ప్రకారం ఒకరోజు ప్రతాప్ ఇంటికి రాగానే సంధ్య అతనితో వాదనకు దిగింది. మీరు నా భర్తను చంపారని నాకు తెలుసు. మీరు ఒక హంతకుడు అని ధైర్యంగా అతని ముఖం మీదే చెప్పింది. మొదట ప్రతాప్ చాలా షాక్ అయ్యాడు. కానీ తర్వాత అహంకారంతో నవ్వాడు. అవును, నేనే చంపాను. వాడు నా దారికి అడ్డు వచ్చాడు. నిన్ను పొందటం కోసం వాడిని చంపేశాను. నన్నేం చేయగలవు? డబ్బు, అధికారంతో నేను ఈ ప్రపంచంలో దేన్నైనా కొనగలను. పోలీసులు, కోర్టు, చట్టం అన్నీ నా జేబులో ఉంటాయి అని గర్వంగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రతాప్ మాట్లాడుతున్న ఈ మాటలన్నీ సంధ్య చీర కొంగులో దాచిన ఒక చిన్న రికార్డర్లో రికార్డ్ అవుతున్నాయి. ఆ రికార్డర్ వినయ్ ఆమెకు ఇచ్చాడు. ఇది ఒక పవర్ఫుల్ ఎవిడెన్స్. ఆడియో రికార్డింగ్ దొరకగానే వినయ్ వెంటనే పోలీసులకు కాల్ చేసి విషయం చెప్పాడు. పోలీసులు ఆ వీడియో టేప్ను, ప్రతాప్ డైరీని సాక్ష్యాలుగా తీసుకుని ప్రతాప్ను అరెస్ట్ చేయడానికి అతని ఇంటికి వచ్చారు. పోలీసులను చూసిన ప్రతాప్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ తన నేరాన్ని ఒప్పుకున్న ఆడియో టేపును పోలీసులు వినిపించగానే అతని అహంకారం అణిగిపోయింది. సంధ్య తనను మోసం చేసిందని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. న్యాయవాది వినయ్ ప్రతాప్ డైరీని, అతను నేరం ఒప్పుకున్న ఆడియో రికార్డును కోర్టు ముందు ప్రవేశపెట్టాడు. ఆ బలమైన సాక్ష్యాల ముందు ప్రతాప్ నేరం నిరూపితమైంది. తన 3 భార్యలను, సంధ్య భర్త కిరణ్ని హత్య చేసినందుకు గాను న్యాయస్థానం ప్రతాప్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతటితో ఆకుండా న్యాయస్థానం మరో కీలకమైన తీర్పు ఇచ్చింది. ప్రతాప్ సంపాదించిన ఆస్తిని 2 భాగాలుగా చేసి సగం సంధ్యకు, మిగతా సగం అతని వల్ల అన్యాయం జరిగిన గ్రామస్తులకు ఇవ్వమని తీర్పు చెప్పింది. ఆస్తి గురించి వినగానే సంధ్య ఎంతో సంతోషపడింది అనుకున్నారు అందరూ. కానీ సంధ్య ఎటువంటి ఆశ చూపలేదు. నాకు ఆస్తి వద్దు, నా భర్త కష్టపడి కట్టుకున్న మా ఇల్లు మాకు ఇస్తే చాలు, అదే మాకు చాలు అని న్యాయమూర్తిని వేడుకుంది. సంధ్య మనసులోని మంచిని, ఆమె నిస్వార్థ గుణాన్ని చూసి న్యాయస్థానం చాలా మెచ్చుకుంది. ఆమెకు ఆమె ఇంటితో పాటు చట్టం ప్రకారం రావలసిన ఆస్తిలో సగభాగాన్ని కూడా ఇచ్చింది. పెద్ద మొత్తంలో వచ్చిన ఆస్తిని తన కోసం సంధ్య వాడుకోలేదు. ఆ డబ్బుతో గ్రామానికి మంచి చేయాలని నిర్ణయించుకుంది. గ్రామంలో పేదలకు ఇల్లు కట్టించింది. చదువులేని పిల్లల కోసం ఒక స్కూల్ కట్టించింది. అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలాగా ఒక ఆసుపత్రి కట్టించింది. తన పేరు పక్కన ఉన్న పెద్ద ధనవంతురాలు అనే హోదా కన్నా ఆమెకు ఆ గ్రామ ప్రజల మనసుల్లో వచ్చిన మంచి స్థానం, గౌరవం ఎంతో గొప్పవి అని నమ్మింది. సంధ్య చేసిన ఈ మంచి పనులతో గ్రామస్తులు ఆమెను తమ గ్రామ పెద్దగా ఎన్నుకున్నారు. ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం, ఆమె చేసే ప్రతి పని ఆ గ్రామాన్ని మరింత ఉన్నతమైనదిగా మార్చింది. ఒకప్పుడు అన్నీ కోల్పోయి నిస్సహాయంగా ఉన్న సంధ్య ఇప్పుడు గ్రామానికి ఆశాజ్యోతిగా మారింది. ప్రతాప్, అధికారం, డబ్బు ఆమెను బానిసగా మార్చాలనుకుంటే సంధ్య తన నిజాయితీ, ధైర్యం, నిస్వార్థంతో ఒక గ్రామానికే పెద్దగా నిలబడింది. ఈ కథ మనకు తెలియజేసేది ఒక్కటే: డబ్బు, అధికారం ఎప్పుడూ నిజాయితీ, ధైర్యం ముందు ఓడిపోతాయి. ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.